ఆచార్య శ్రీ బొడ్డుపల్లి పురుషోత్తం గారి శత జయంతి మహోత్సవం 1926-2026 పద్య సారస్వత పరిషత్ నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జూలై 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు టౌన్ హాల్ నందు ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాతవదిని ఆచార్య సూరం శ్రీనివాసులు గారు, ఆచార్య మల్లపగడ శ్రీమన్ నారాయణ గారు, సభాధ్యక్షులు శాతవదిని కొండాపి మురళీకృష్ణ గారు, పోలవరపు లక్ష్మీ నరసింహ గారు, డాక్టర్ కప్పిర గిరిజలక్ష్మి, డాక్టర్ బొడ్లపల్లి వీరరాఘవస్వామి, డాక్టర్ బొడ్లపల్లి శేషాద్రి శేఖర్, డాక్టర్ బొడ్లపల్లి మారుతి ప్రసన్న మరియు డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ నలబోలు బలరామయ్య నాయుడు వీరందరికీ ఘనంగా శాలువాలతో బొకేలతో సన్మానించడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రముఖ పాత్రికేయ బంధువులు జయప్రకాష్ గారు అందిస్తున్నటువంటి ఆలోచన సమాజంలో ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనకు విలువ ఉంది. ప్రతి ఆలోచన ఏదో ఒక రోజు సామాజికంగా ఉపయోగపడుతుంది. అవన్నీ రికార్డు కావాలి. అలా చేసినవే సమాజ సంపద అవుతుంది. అటువంటి సంపదను కూడా సమాజానికి అందించి వెళ్ళారు. ఇక వారు చేపట్టని ప్రక్రియ లేదు. పద్యాలు రాశారు, మాత్రా ఛందస్సు కూడా రాశారు. గోపికా హృదయవాసం అని మన యశోద చిన్ని మగవాణి కనినట కూర్చోబు చూసి వర్తమమ్మ సుధతురారా అన్న పోతన వాక్యాన్ని తీసుకొని అక్కడి నుంచి ఆ గోపికలు వచ్చి కృష్ణుడిని చెప్పే చాడీలు, దానికి యశోద సమాధానాలు ఇవన్నిటినీ కలుపుతూ నేను చూసినంత మేర ఎక్కడా కూడా అసభ్యతకు అవకాశం ఇవ్వకుండా ఉదాత్తమైనటువంటి పద్ధతితో కాళిదాస మహాకవి అంటాడు ఈ మాట. పురుషోత్తం గారిని చూస్తే ఒక ప్రసన్నత, ఒక ప్రశాంతత, ఒక మహామేధావి యొక్క లక్షణం. దిగంతాల వరకు చూస్తున్నాయా అన్నట్టు ప్రశాంతంగా ఉండే ఆ చూపులు, అపారమైన మేధాశక్తికి నిదర్శనంగా కనిపించే ముఖ కవళికలు మరి ఆకార సదృశమైన ప్రజ్ఞను తెలియజేస్తాయి. ఆ ప్రజ్ఞకు తోడుగా వారు విద్యాధికులు ఇక లేదు అనే వరకు చదివారు. అదేంటండి పిహెచ్డి పై ఇంకా డిగ్రీలు ఉన్నాయి కదా, ఇక లేదనే వరకు చదివారు అంటే డిగ్రీకి సంబంధించిన చదువు కాదు, వారు నిత్య విద్యార్థి. జీవితంలో ప్రతి క్షణం వారు విద్య అధ్యయనం చేశారు.
చేసిన అధ్యయనాన్ని రచనల రూపంలో, ప్రబోధాల రూపంలో, ప్రసంగాల రూపంలో ఇటు విశ్వవిద్యాలయంలో విద్యార్థులకే కాక సమాజం మొత్తానికి వారు అనుగ్రహించారు. వేడుకలను ఈ రోజున ఇట్లా నెల్లూరులో జరుపుకుంటున్నాం. బంధుమిత్రులు, ఆత్మీయులు, పుర ప్రముఖులు అందరి సమక్షంలో నాన్నగారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రాచ్య శాఖాధ్యక్షులుగాను ఆచార్యవర్యులుగా పనిచేశారు. వారు బహుముఖ ప్రజ్ఞావంతులు, 30 గ్రంథాలకు పైగా రాశారు. వారి గ్రంథాలన్నింటినీ కూడా PDF చేసి ఇప్పుడు వెబ్సైట్ ఆవిష్కరించబోతూ ఉన్నాం. అలాగే వారి వ్యక్తిగత జీవితాలన్నింటినీ గురించి కూడా వెబ్సైట్లో చెప్పబోతూ ఉన్నాం. ఈ రోజున ఈ సభకు విశిష్ట అతిథులుగా వచ్చారు మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు, సోర శ్రీనివాసులు గారు. వారి ఆత్మీయతను ప్రకటించారు. నాన్నగారి పట్ల ఉండేటువంటి గురుభక్తిని కూడా ప్రకటించారు. ప్రముఖ పండితులందరికీ కూడా పుర ప్రముఖులకు సన్మానాలు చేసుకున్నాం. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.